కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో ఈ దేశాన్ని సేవ, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తూ ఏదైతే ఈ 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన ఈరోజు చేసిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కి వరంగల్ జిల్లాకి రాష్ట్ర పార్టీ నుండి ఈ ప్రెస్ మీట్ లో గెస్టులుగా ఇటీవల టీచర్స్ ఎమ్మెల్సీలో గెలుపొందిన పెద్దలు మార్కం బొమ్మయ్య గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ పెద్దలు గౌరవనీయులు అక్క రాణి రుద్రమదేవి గారు ఈ ప్రెస్ మీట్ లో వాళ్ళు అడ్రస్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి కోర్ కమిటీ సభ్యులు పెద్దలు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ గారు, అదేవిధంగా వర్ధనపేట నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు ఆరూరు రమేష్ గారు, అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసిన పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రపల్లి ప్రదీప్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ నర్సంపేట నుంచి పోటీ చేసిన పుల్లారావు గారు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఈ 11 సంవత్సరాల ప్రోగ్రామ్ కి జిల్లా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న పెద్దలు గౌరవనీయులు కృష్ణ సతీష్ గారు, మరొక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరామ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీస్ రాణా ప్రతాప్ గారు, బాగా హరిశంకర్ గారు, తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు ఈ మీడియాలో పాల్గొనడం జరుగుతుంది. ఈ మీడియాను ఉద్దేశించి ఇప్పుడు పెద్దలు మార్క కొమ్మయ్య గారు మీడియాను అడ్రస్ చేస్తారు. సభకు నమస్కారం. ఈరోజు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 years కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన లాస్ట్ 75 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి, డెవలప్మెంట్ జరగలేదు. ఆ సెలబ్రేషన్స్లో సందర్భంగా నేషనల్ పార్టీ, మన స్టేట్ పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు వరంగల్లో మనం ఈ బీజేపీ ఈ మీటింగ్ జరుగుతుంది. దానికి నన్ను పిలిచినందుకు మన జిల్లా అధ్యక్షులు, తర్వాత రమేష్ గారు, మిగతా పెద్దలందరికీ, రాణి రుద్రమదేవి గారు కూడా నాతో ఇక్కడికి వచ్చారు, వారికి కూడా సుస్వాగతం. ఈ 11 years మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఉత్సవాల సందర్భంగా అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫండ్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అది ఏ విధంగా మనం గవర్నమెంట్ ఈ ఫండ్స్ ఇచ్చి మనం స్టేట్ను డెవలప్ చేస్తుందో ఆ కార్యక్రమాలు, ఆ మానిటరీ బెనిఫిట్ లేకుంటే మన నేషనల్ డెవలప్మెంట్ మనం అందరికీ ప్రజలకు తెలియజేయడం అనేది నేను ఉద్దేశం ఈ ప్రోగ్రాం. అయితే మనందరికీ ఈ కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టి చెప్పలేకపోతున్నాం. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్స్ కన్నా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అంటే ప్రతి ఒక డిపార్ట్మెంట్, మీరు కిసాన్ తీసుకుంటే కిసాన్కు మనం ఏ విధంగా డైరెక్ట్ ఫండ్స్ రైతులకు ఏ విధంగా వేస్తాము వాళ్ళ రైతుల ఖాతాలో, తర్వాత మనం రైతులకు బీమా మీద ఏ విధంగా రైతు బీమా బెనిఫిట్ చేస్తా ఉన్నాం. జనరల్ బీద పబ్లిక్ అయితే ప్రజలకు అందరికీ మనం అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ హిస్టరీలో
మనం ప్రతి ఒక్క పౌరుడికి అకౌంట్ ఓపెన్ లేని వాళ్ళందరికీ ఒక 30 లక్షల అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా మన బెనిఫిట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళందరికీ ఫస్ట్ మనం 10 lakhs లోన్ ఫెసిలిటీ పెట్టాము. రీసెంట్గా దాన్ని 20 lakhs లోన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చాము. అంటే ప్రతి బీద పౌరుడికి 20 లక్షల క్రెడిట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఇది మొదలైంది. అది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్ టు 40,000, 20,000, 50,000 ఆ విధంగా లోన్స్ ఇచ్చారు. దాన్ని అందరూ కూడా మిస్యూజ్ అయినాయి. అంటే ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారే చెప్పారు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 మన స్టేట్ కానీ ఇంటికి ఇస్తే అందులో కొన్ని 15 పైసే పబ్లిక్ చేరుతుంది, మిగతా 85 పైసే ఈ మిగతా దళారులకు స్టేట్ ఉంది. ఆ స్టేజ్ నుంచి మన ప్రధానమంత్రి గారు మన గవర్నమెంట్ డైరెక్ట్ ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసి ₹1 ఇస్తే ₹1 డైరెక్ట్గా మన ప్రతి అకౌంట్ ఓనర్కు బెనిఫిషియరీకి ఇవ్వే విధంగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారి. ఆ విధంగా మీరు ఏ సెక్టార్ చూసుకున్నా ప్రతి 70 years కంప్లీట్ అయిన ప్రతి పౌరుడికి బీమా హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. అంటే 70 ఏళ్ళ తర్వాత పేరెంట్స్ చిల్డ్రన్ చూసుకోకుండా ప్రతి ఇండియన్లో ఉన్న ప్రతి 70 సంవత్సరాలు దాటిన పౌరుడికి అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా వరల్డ్లో ఎక్కడ లేదు, మన దగ్గరే మన గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ఈ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి బీమా బెనిఫిట్ ప్రతి ఒక్కరికి లోన్ ఇచ్చి ఆ కులాలన్నింటినీ కూడా మనం సేవ్ చేయాలి. అయితే మన గవర్నమెంట్లో కూడా ఫస్ట్ టైం హిస్టరీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 60% అబౌవ్ మినిస్ట్రీ ఇచ్చాం. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు ఇది జరగలేదు. 33% లేడీస్ రిజర్వేషన్ బిల్లు 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో పెండింగ్ ఉన్న బిల్లును మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ దాన్ని సక్సెస్ఫుల్గా బిల్ పాస్ చేసి ఇప్పుడు రిజర్వేషన్ 23% కూడా అన్ని ఎమ్మెల్యేస్ ఎంపీస్కు ఇంప్లిమెంట్ చేయడం కూడా రెడీ అయ్యాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి వస్తే మీరు రోడ్స్ తీసుకోండి, రైల్వే తీసుకోండి, ఎయిర్పోర్ట్ తీసుకోండి. 2014లో ఉన్న నంబర్ ఇప్పటికి ఒక్కొక్కటి 400%, 500% పెరిగింది. ప్రతి గ్రామానికి మనం రోడ్ వేసాం. ఇండియాలో ఉన్న ప్రతి విలేజ్కి మనం 99% అప్రోచ్ రోడ్స్ ఇవ్వగలిగాం. ప్రతి ఒక్కరికి మనం ఎలక్ట్రిసిటీ ఇవ్వగలిగాం. ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ వేయలేక స్తంభాలు కానీ వైర్ వేయలేని పొజిషన్లో మన సోలార్ లైటింగ్తో సోలార్తోని మనకు ఆ విధంగా ఎలక్ట్రిసిటీ చేయగలిగాం. అదేవిధంగా ప్రతి రైతుకు మనం ఎలక్ట్రిసిటీతో కరెంట్ ఇస్తే రిమోట్ విలేజ్లలో కరెంట్ రాకపోవడం ఒకటి, తర్వాత కొన్ని ట్రైబల్ విలేజ్లో ఎలక్ట్రిసిటీ లైన్స్ థెఫ్ట్ అయ్యేది. అవన్నింటి కూడా ఇప్పుడు మనం సోలార్తో రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసి ప్రతి మన రైతుకు మన విలేజ్లో ట్రైబల్స్కు ఎస్సీ, ఎస్టీ అందరికీ కూడా మనం సోలార్ బోర్వెల్స్ ఇవ్వడం జరుగుతుంది. సోలార్తో ఏంటంటే ఎప్పుడు కరెంట్ ఎండ ఉంటుంది కానీ సన్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాటర్ వస్తుంది. మనకు ట్రైబల్స్ అందరికీ కూడా వ్యవసాయం చేయించడానికి పెద్ద సోర్స్ ఉంటుంది. అంటే ఏ సెక్షన్ తీసుకున్నా ఇప్పుడు మనం ఎకనామికల్గా చూసుకుంటే